పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టేలా వైసీపీ నాయకులు హడావిడి చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమం పేరుతో నోవాటెల్ వద్ద దేవినేని నెహ్రూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. వైసీపీ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టేలా వైసీపీ నాయకులు హడావిడి చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమం పేరుతో నోవాటెల్ వద్ద దేవినేని నెహ్రూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. వైసీపీ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందంటూ కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, జనసేనాని పవన్ కళ్యాణ్ మరి నిన్న సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్ చేరుకొని ఇక్కడున్న కొంతమంది నాయకులతో భేటీ అయ్యారు. అయితే నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ నోవాటెల్ హోటల్లో బస చేస్తారన్న నేపథ్యంలో మరి ఒకవైపు 14వ తేదీన మరి 10వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయన విజయవాడ నోవాటెల్ హోటల్లో బస చేస్తున్నట్టు తెలుసుకున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇక్కడ వైసీపీకి సంబంధించిన కొంతమంది మరి ఇక్కడ దేవినేని అవినాష్ అంటే స్థానికంగా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన దేవినేని అవినాష్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం చూసుకోవచ్చు లైవ్ ద్వారాగా ఇక్కడ కార్యక్రమాన్ని ఇక్కడ ఒకవైపు నోవాటెల్ హోటల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బస్ చేశారు. ఇప్పుడు ఆయన వెళ్ళడానికి కూడా పైలట్ సిద్ధం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయకుండా కేవలం కొంతమంది పోలీసులతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇదే మరి పవన్ కళ్యాణ్ వెళ్తున్న దారిలోని వైసీపీకి సంబంధించిన జెండాలు అంటే ఇటువైపు నుంచే వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన ఇక్కడ కొన్ని జెండాలు అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో మరి ఇక్కడ దేవినేని నెహ్రూ అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించిన చిత్రపటాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని దేవినేని అవినాష్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించడానికి అయితే మాత్రం సర్వం సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రచార రథాన్ని కూడా ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడున్న పోలీసులు కూడా ఇక్కడ నోవాటెల్ హోటల్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి తక్కువ మంది రావడం కూడా ఇప్పుడు పలు అనుమానాలకు సాగిస్తుంది. జనసేన నాయకులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా? వైసీపీ చర్యలకు సంబంధించి జనసేన ఏ రకంగా చూస్తూ ఉంది? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కార్లో ఆల్రెడీ జనసేనాని వెళ్ళటానికి మొత్తం అక్కడ సంబంధించిన బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వెళ్ళటానికి ఒక పైలట్ కూడా సిద్ధమవుతుంది. కానీ దీనికి సంబంధించి మరి ఎవరు పోలీసులు కూడా ఎక్కువ మంది బందోబస్తు అంటే ఇక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవచ్చు. పోలీసులు కూడా ఇక్కడ రాకపోవడంతో కొంతమంది అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం ఆయన కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు పరిస్థితి. మరి ఏమాత్రం పవన్ కళ్యాణ్ సంబంధించి ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం వీరంతా కూడా స్పందించేటట్టే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నోవాటెల్ హోటల్ దీనికి సంబంధించి నోవాటెల్ హోటల్ దగ్గరలోనే మరి పోలీసులు కూడా చూస్తే చాలా తక్కువ మందిని ఏర్పాటు చేశారు. మరి ఎందుకు ఏర్పాటు చేశారంటే తెలియదు. కావాలని ఈ రోజు ఉదయం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం బస్ చేయడానికి ఇక్కడికి వచ్చారని తెలిసి కూడా కావాలని ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ జగనన్న సంబంధించిన పాటలంటూ మరి ప్రచార రథం ద్వారాగా పాటలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మరి ఈ పాటలు పెద్ద ఎత్తున పెద్ద సౌండ్ తో అంటే పోలీసులు కూడా దీని గురించి మాట్లాడుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. కావాలని ఏర్పాటు చేశారా లేకపోతే
కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేశారా అనేది కూడా మరి పోలీసులు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఒక ప్రధాన పార్టీ మరి జనసేన పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న నేపథ్యంలో, మరి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మరి ఈ తరహాగా ఎదురెదురుగా ఉండడానికి ప్రయత్నం చేయడం కూడా ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ నోవాటెల్ హోటల్ దగ్గర మాత్రం ప్రస్తుతం పోలీసులు కూడా కొద్ది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు, అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు అంతే. ఈ వీరితోనే అంటే ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇటువైపు ఈ నోవాటెల్ మార్గం గుండా ఇటువైపు వస్తారని సంగతి తెలిసి కూడా వెంకట అక్కడ ఉన్న పోలీసులతో కావచ్చు, వైసీపీ నాయకులతో కావచ్చు, మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే ఇది ఒక పర్మిషన్ తీసుకుని చేస్తున్న కార్యక్రమంగా చూడాలా, లేదంటే కావాలని చేస్తున్న కార్యక్రమంగా చూడాలా? సహజంగా ఒక పార్టీ అధినేత బస చేసిన ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలు పర్మిషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు నిజంగా ఇది పర్మిషన్తో చేస్తున్న కార్యక్రమమా, లేదంటే కావాలని రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా చూడాలా? జగనన్న ప్రస్థానం 3వ సంవత్సరం అవుతున్న సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని వైసీపీ నాయకులు అయితే చూస్తున్న పరిస్థితి. కానీ కేవలం మరి దేవినేని అవినాష్ సంబంధించిన కొంతమంది ఇక్కడికి వచ్చి కేవలం నోవాటెల్ హోటల్ ముందే కావాలని జగనన్న పాటలంటూ ప్రచారార్థం ద్వారాగా పాటలు పెట్టడము, అదేవిధంగా ఇక్కడ జెండాలు మనం చూసుకున్నట్టయితే జెండాలు కూడా భారీ ఎత్తున కట్టడం, కేవలం మరి రెచ్చగొట్టే ధోరణిలోనే ఈ తరహాగా ఏర్పాటు చేసినట్టయితే మనకు తెలుస్తోంది. మొత్తంగా ఈ ప్రాంతం అంతా కూడా మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటన చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అయినప్పుడు కూడా పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారంటూ కూడా ఇటు జనసేన నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు ఒక్కొక్కరుగా మరి నోవాటెల్ హోటల్ చేరుకుంటున్నారు. ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగితే దాన్ని మరి ధీటుగా ఎదుర్కొనేందుకు మరి జనసేన నాయకులు కూడా కొంతమంది ఇప్పుడే మరి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ముందస్తు ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసిన దాన్ని చూస్తే ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకని ఇలా విధంగా ఏర్పాటు చేశారు ఏంటనేది కూడా ఆశ్చర్యకరమైన పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విజువల్స్ లో పోలీసులు ఒక్కొక్కరుగా ఇప్పుడు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరి ఈ విషయాలు తెలుసుకొని ఒక్కొక్కరుగా పోలీసులు వస్తున్నారు. పోలీసు అధికారులు కూడా దీన్ని దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే వీరు ఏర్పాటు చేయడం కార్యక్రమం జనసేనాని పవన్ కళ్యాణ్ హోటల్లో ఉన్నారని తెలిసిన తర్వాత మరి అనుమతి ఎలా ఇచ్చారనేది పోలీసులకే తెలియాలా. మరి ఆ పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత ఇంత బలగం తీసుకొచ్చి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడాలడానికి ఎంతమంది వచ్చామని చెప్పుకోవడానికి మరి ఒక రకంగా ఇవన్నీ చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. మరి వైసీపీ నాయకులు అయితే మాత్రం మేము ఇక్కడ 3వ సంవత్సరం అయిన సందర్భంగా జగన్ ప్రస్థానం 3వ సంవత్సరం అయిన సందర్భంగా ఏర్పాటు చేశాము అని చెప్తున్నప్పటికి కూడా మరి ఇక్కడ జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ మరి నోవాటెల్ హోటల్లో ఉండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా వాళ్ళ అనుమానాలకు సాగిస్తుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అయితే మాత్రం పోలీసులు ప్రయత్నం చేయడం మనం చూసినట్టయితే పోలీసులు కూడా ఒక్కొక్కరుగా అంటే ఎందుకు వస్తున్నారనేది కూడా మనకి క్లియారిటీగా అర్థమవుతుంది. ఒక్కొక్కరుగా రావటం ఫస్ట్ ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోటల్ నుంచి ఎంతసేపట్లో బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఒక అధినేత హోటల్లో ఉన్నారు, బస చేశారంటే కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా ఆయన కలవడానికి హోటల్కు చేరుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఈ సందర్భంలో ఈ వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చూసి వారు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? మనం చూసుకున్నట్టయితే జనసేనాని పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో వెళ్ళడానికి మనం చూసుకున్నట్టయితే ఈ కార్లన్నీ కూడా సిద్ధం చేశారు. కొద్దిసేపట్లో మరి మంగళగిరి కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచార రథం పెట్టి జగన్ సంబంధించిన పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలు పెద్ద ఎత్తున మోగిస్తున్న పోలీసుల సమక్షంలో ఇదంతా తిరుగుతున్నప్పుడు కూడా పోలీసులు మౌనం పాటించడం మీద కూడా వాళ్ళ అనుమానాలకు తావిస్తుంది. మరి ఒక్కొక్కరుగా నాయకులు చేరుకుంటున్నప్పుడు పరిస్థితి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇందాక దాకా అయితే మాత్రం ఇక్కడ ఇదే రోడ్డు మీద మొత్తం రోడ్డు అంతా ఫ్లాగ్ చేసి మరి డప్పులు వాయిద్యాలతో కార్యక్రమాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి పోలీసులు ఒక్కొక్కరుగా రావడంతో మరి వారందరూ కూడా ఒక పక్క పెట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయినా కూడా మరి ఈ కార్యక్రమానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ జనసేనాని సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఫార్మేషన్ డేకి సంబంధించి సర్వం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో మరి ఈ రెచ్చగొట్టేలాగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఇప్పుడు జన సైనికులు మండిపడుతున్నారు. ఒక్కొక్కరిగా హోటల్కి చేరుకుంటున్నారు. మరి జనసేన పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో బయటికి రావాలి,
ఒక అరగంట క్రితమే ఆయన వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అయినప్పుడు కూడా ఇదంతా కార్యక్రమాలు చూసి మరి పోలీసులు ఒక్కొక్కరుగా రావడం చూసి కొద్దిగా ఆలస్యం అవుతుంది. మరి ఆయన వచ్చేటప్పుడు మరి ఏ రకంగా పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే మాత్రం కొంతమంది సిబ్బందితోనే పోలీసులు ఇక్కడ ఉన్నారు. మరి ఏం జరుగుతుందా ఏంటి అనేది కూడా ఇటు ఒకవైపు జన సైనికులు, అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంటుంది. రైట్ థ్యాంక్ యూ వెంకట్.